హలో! హాయ్ అండి అందరికి. థియేటర్ల వద్ద ప్రస్తుతం 'పుష్ప' రిలీజ్ అయితుంది కదా! అక్కడ మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొని ఉన్నాయి. ఎందుకు అంటే చాలామంది థియేటర్‌కొచ్చేసరికి అక్కడ తొక్కిసలాట తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కొంతమంది చిన్న చిన్న పిల్లలు తొక్కిసలాటలో నలిగిపోయి చాలా విషమ పరిస్థితులైతే నెలకొని ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చూసారు కదా! ఈ పిల్లోడు తొక్కిసలాటలో పాపం దొరికేశాడు. అన్‌కాన్షియస్‌లో ఉన్నాడన్నమాట. కాన్షియస్‌లో కూడా లేడు. పోలీసులు సీపీఆర్ అయితే చేస్తా ఉన్నారు. ఏదేమైనా గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే థియేటర్ల వద్ద తీవ్ర స్థాయి ఇసుకేస్తే రానంత జనాలున్నారు. చూసారు కదా! ఒక చిన్న పిల్లోడికి సీపీఆర్ అంటే కాన్షియస్‌లోకి రావట్లేదనమాట. అన్‌కాన్షియస్ అయిపోయిండు. చాలా దారుణమైన విషయం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే చిన్న చిన్న ఆనందాల కోసం ఎంతో విలువైన జీవితాన్ని పోగొట్టుకోకూడదు కదా! పాపం ఈ పిల్లోడికి ఎంతుంటదో 10 ఇయర్స్ కూడా ఉంటాయో ఉండవో మేబీ. వస్తదా ప్రాణం? ఒక సినిమా కోసం వాళ్ళ తల్లిదండ్రులైనా గానీ, ఈ రోజులు ఇంత తొక్కిసలాట ఉండేటప్పుడు ఆ చిన్న చిన్న పిల్లల్ని పంపాల్సిన అవసరం ఏముంటది? చూసారు గదా! ఈ యొక్క చిన్న పిల్లోడి జీవితం ఆగమైపోయింది. చాలా దారుణం. పోలీసులు వెంటనే నాకు తెలిసి హాస్పిటల్‌కి తీసుకెళ్తే మంచిగుంటదనేది అభిప్రాయం. మరి అక్కడే ఉంచుతున్నారు. చాలా స్పీడ్‌గా హాస్పిటల్‌కి గానీ, సీపీఆర్ చేసుకుంటూ హాస్పిటల్‌కి చాలా త్వరగా తీసుకెళ్తే ఏమైనా ఆ పిల్లవాడిని బతికించుకోవడానికి అవకాశం ఉంటది. ఏదేమైనా గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడ థియేటర్ల దగ్గరైతే చాలా పోలీసులు లాఠీ చార్జ్ చేసినా గానీ, పోలీసుల మీదకి తిరగబడే పరిస్థితులైతే వస్తా ఉన్నాయి. ఆహ్, ఈ ఈ యొక్క వీటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలనైతే కోరుకుంటాను నేనైతే. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు గూడా. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాల కోసం ఎంతో విలువైన జీవితాన్ని పోగొట్టుకోకూడదు గదా! ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.